ఎస్. తీసుకురండి. అప్రస్తుత ప్రసంగాలు అట్లుంటాయి. స్టాక్ ప్రశ్నలు అన్నారు కదా. స్టాక్ ప్రశ్నలు అంటే ఒక ఆయన రాసుకొని ఉంటాడు, అదే చెప్తూ ఉంటారు. ఇంకా ఆయన నోట్బుక్ ఉంటుంది, అప్రస్తుత ప్రసంగం అనగానే నోట్బుక్ ఉంటుంది ఆయన దగ్గర. అవధానాలకు ఒక నోట్బుక్ పెట్టుకొని ఉంటాడు ఆయన. సమస్య అంటే ఒక సమస్య రాసుకొని ఉంటాడు. ఏ అవధానికైనా అదే సమస్య ఇస్తూ ఉంటాడు. దత్తపది అంటే ఒక దత్తపది రాసుకొని ఉంటాడు. ఏ అవధానికైనా అదే దత్తపది ఇస్తూ ఉంటాడు. అట్లే అప్రస్తుత ప్రసంగాలు కూడా ఉంటాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, ఆడపిల్లలు పెళ్ళికి ముందు 2 జడలు వేసుకుంటారు, పెళ్లి తర్వాత ఒక జడ వేసుకుంటారు ఎందుకు అనేది. ఇట్లాంటివన్నీ స్టాక్ ప్రశ్నలు. ఏముంది, ఎప్పుడు ఒక జడే కదా వేసుకుంటున్నారు, 2 జడలు వేసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? మంచి హాస్యోక్తులు. మీ గురువుగారు మా ఇంట్లో 3 రోజులు ఉండడం నాకు ఇప్పటికీ మరుపురాని విషయం. వారు నిద్రపోతున్నప్పుడు తప్ప మిగతా అన్ని సమయాల్లో నవ్విస్తూనే ఉంటారు. ఆ అంశం అంతా కూడా మొత్తం మా దత్తాత్రేయకి వచ్చింది. చాలా గొప్ప విషయం. తర్వాత అప్రస్తుత ప్రసంగం చేస్తుంటే అక్కడ మీకు అష్టకాల నరసింహారామ శర్మ గారి ఫోటో ఉంది. ఆయన టిట్ ఫర్ టాట్, మనం ప్రశ్న అడిగితే వెంటనే సమాధానం. అంటే కొందరు అట్లాంటి వాళ్ళు ఉంటారు. ఒక సందర్భంలో ఆయన నాకు మామ వరుస అవుతాడు, అందుకని ఆయన్ని అడిగాను ముందే. ఆయనకు అప్రస్తుతం చేయాల్సి వచ్చింది. ఆయన చూస్తేనేమో యోగిలాగా గడ్డం పెంచుకొని ఋషిలాగా కనపడతాడు. అయ్యా, నేనేమైనా కొంటె ప్రశ్న వేస్తే మీరు నొచ్చుకుంటారా, లేకపోతే నేను వేయొచ్చా అని అడిగాను. అంటే నువ్వు హీరో వేషం వేయట్లేదు, జోకర్ వేషం వేస్తున్నావు. జోకర్ వేషం వేసినప్పుడు నవ్వించాల్సిందే ఖచ్చితంగా, నేనేమైనా అంటే నువ్వు పడాల్సిందే అన్నాడు. మీరు అంటానంటే బాధలేదు, కానీ నొచ్చుకుంటానంటే మాత్రం అడగను అన్నాను. ఏం పర్వాలేదు అన్నాడు. ఇక మనం రెచ్చిపోయినాం. ఆయనకు అప్రస్తుతం నేను చేయాల్సి వచ్చింది. అట్లా చాలాసార్లు ఆయనను, మీరు నరసింహరామ శర్మ గారు కదా, అయితే మిమ్మల్ని కవిసింహ అనొచ్చా అని అడిగాను. నరసింహ రామశర్మ, మీరు కవిసింహం కదా అన్నాను. అంటే ఆయన అన్నాడు, నేను కవిసింహం అవునో కాదో కానీ నీ ప్రశ్నలు మాత్రం భలే ఉన్నాయి, నువ్వు పృచ్ఛక భల్లూకానివి అన్నాడు. భల్లూకం అంటే ఎలుగుబంటి. ఎలుగుబంటి పట్టు చాలా గట్టిగా ఉంటుంది. అంటే నేను అట్లా పట్టాను అనమాట ఆయన. అందుకని పృచ్ఛక భల్లూక అని నాకు బిరుదిచ్చాడు. సరే, అది అట్లా పెడితే ఒక అసహ్యంగా అనిపించే, అంటే సభ్యంగా అనిపించకపోవచ్చు కానీ అట్లాంటి, ఇది అప్రస్తుతం అట్లా ఉంటాయి కొన్ని. అయ్యా, ఆడవాళ్ళందరూ ఉన్నారు, మీరేమనుకోకండి, రవికల అట్నుంచొకటి ఇట్నుంచొకటి తొంగి చూస్తున్నారు, ఎవరు అని అడిగాను. అడిగితే వెంటనే ఆయన తడుముకోకుండా చెప్పిన సమాధానం, ఆ మాత్రం తెలీదా, ఇట్నుంచి చూస్తే రవి, అట్నుంచి చూస్తే కవి అన్నాడు. ఎంత బాగుంది చూడండి. అంటే ఆ ప్రశ్న ఆ సమాధానం రావాలని నేను అడిగాను, చక్కగా గుర్తుపెట్టుకొని చెప్పాడు. ఇలా చెప్పడమే కాకుండా సద్యస్ఫూర్తిగా ఆయన అప్రస్తుత ప్రసంగం చేసేవాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి చేయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరొక ఆయన ఉన్నాడు, ఆయన ఏ మాట మాట్లాడినా అది వేదాంతంలోకి వెళ్ళిపోతాడు. ఏ మాట మాట్లాడినా ఆయన వేదాంతం, ప్రతిదీ కూడా, అప్రస్తుత ప్రసంగం కూడా వేదాంతంలోకి వెళ్ళిపోతాడు. ఆయనకు కూడా నేను అప్రస్తుతం చేసినప్పుడు, అయ్యా, మీరు అనేక రకాలైన సాహిత్య అంశాలలో మీకు ప్రావీణ్యం ఉండి ఉంటుంది కదా, అందరితో, కవులందరితో మీకు పరిచయాలు ఉంటాయి కదా, మీకు దిగంబర కవులతో ఏం పరిచయం ఉందండి అని అడిగాను. దిగంబర కవులతో అంటే అదొక కవిత్వ శాఖ. దిగంబర కవులతో ఏం పరిచయం ఉంటుంది అన్నాను. అంటే ఆయన అన్నాడు కదా, నాయన, దిగంబర కవులతో నాకేమిటి పరిచయం, ఉంటే గింటే నీకు ఉండాలి, దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర అని దత్తాత్రేయ స్వామిని తలుచుకున్నాను. నా పేరు దత్తాత్రేయుడు కనుక. అలా కొందరు సమాధానాలు అంత గొప్పగా ఉంటాయి. అయ్యా, లోకంలో అనేక పురుషులకు ఏమీ పెద్ద పేర్లు ఏం లేవు, కానీ స్త్రీలకు అనేక పేర్లు ఉన్నాయి కదా, అసలు స్త్రీ అంటే ఏమిటండి అని అడిగాను. అంటే ఆయన చెప్పిన మాట ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. స్త్రీ అంటే ఆ మాత్రం తెలీదా నాయన, స్త్రీ అంటే
స ర త 3 ఉంటాయి. సకార రకార తకారాలు. సా సత్వానికి, రా రజోగుణానికి, తా తమో గుణానికి, అంటే 3 గుణాల కలయికనే స్త్రీ అన్నాడు. అలా ఎంతోమంది మహానుభావులు, మన దత్తాత్రేయ శర్మ గారు కూడా మహామహా శతావధానులు సహస్రావధానుల దగ్గర నుంచి నిన్న మొన్న అవధాన రంగంలోకి వచ్చిన వాళ్ళ దాకా అందరికీ అప్రస్తుతాలు చేసి ఆ అప్రస్తుతాలను విప్రస్తుతంగా చేసి అందరినీ మెప్పించినటువంటి వారిని ఇవాళ సన్మానించుకునే భాగ్యం మాకు లభించింది. మా వాసుదేవరావు గారు రండి, మా క్యాషియర్ వాసుదేవరావు గారు షాల్వాతో సత్కరిస్తారు. అట్లా వచ్చి అలాగే రండి. నిన్న ఇదే కలర్ వస్తే వేరే కలర్ మార్చుదాం. అదే రంగు వచ్చింది అనుకోండి, వేరే మారుద్దాం. ఇది సంచితం. జీవితంలో మనం సమస్యలు వద్దనుకుంటాం, కానీ ఈ అవధానం ఉన్నారే వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాళ్ళ అవధానంలో కావాలని సమస్యలు కోరుకుంటారు. ప్రతి అవధానంలో సమస్య తప్పనిసరిగా ఉండాలి. సమస్య లేకపోతే అవధానమే లేదు. మరి సమస్యలు వచ్చినప్పుడు గట్టిగా నిలబడి మనం ఎట్లయితే సమస్యల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తామో, అవధానాలు కూడా వాక్య రూపంలో, పద్య పాద రూపంలో ఇచ్చేటువంటి ఆ సమస్యల్లో ఉన్నటువంటి వైరుధ్యాన్ని తొలగించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించే దిశగా ఎట్లా ప్రయత్నం చేస్తారో, సమస్యల రకాల గురించి, సమస్యల గురించి చాలా అందమైనటువంటి పాఠం ఇప్పుడు మనం విందాం ఆమదాల మురళి గారి నోట.